ఇంట్లో ఏదన్నా వండుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు బ్రతిమిలాడాలనమాట. ఇంకొంచెం వేసుకొని తిను, ఇంకొంచెం వేసుకొని తినని. ఇంతకీ ఏమైందక్క అంటారా? ఈరోజు సంగతి కాదండి. ఇదైతే మటుకు నిన్న సంగతనమాట. నిన్న రంజాన్ గదా! నిన్నైతే మటుకు బయట నిల్చుంటే మంచి స్మెల్లొస్తా ఉంది. బిర్యానీ స్మెల్ అయితే మటుకు. మా లడ్డుగాడు ఇంక నువ్వు వెజిటేబుల్ బిర్యానీ అయినా వండుతావా లేదని చెప్పి ఇంక నా కుతికుల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఇంక సరేలేరా చేసిస్తానని చెప్పి చూస్తే ఏమున్నాయి క్యారెటు, ఇంక టమాటా, ఎర్రగడ్డ, వంకాయలైతే ఉన్నాయన్నమాట. లేత వంకాయలు. సర్లే ఈ ఏసేసి ఇంక బిర్యానీ ఇలాగ వండి పెడదామని చెప్పి ఇంక ప్రయత్నం మొదలుపెట్టాననమాట. వంకాయ బిర్యానీ ఏందక్క విచిత్రంగా అంటారా? బాగుంటుందండి. మసాలా వేస్తాం కదా, ఇంకా గుత్తి వంకాయలాగా కట్ చేసేసి ఇంక పురుగులు ఉన్నాయా లేదో చూసేసి ఇంక మామూలు బిర్యానీ వండుకున్నట్టే అన్ని మసాలాలు వేసేసి ఇంక బియ్యం వేసేసి ఇంక పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక ముద్ద కాలంగా తింటే ఇంకా మంచిగా ఉండిందనమాట. ఇంకా ఆ వాసనకి ఇది అక్కడ దిగిద్ది మా లడ్డుగాడికి. కాకపోతే చేసిన తర్వాత తినకపోతే ఇంక దెబ్బలు తప్పవు కదా, ఈ విమానం మొత్తం మోగిస్తాను అని చెప్తే ఇంక కూర్చొని ఇంక చక్కగా తినేసాడనమాట. లాస్ట్లో రెడీ అయినానికి ఇలా వచ్చిందండి.